అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ మధ్య వచ్చినటువంటి 10వ తరగతి ఫలితాలలో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులు అందరికీ కూడా శుభాకాంక్షలు. 10వ తరగతి తర్వాత చాలామంది ఎక్కడ జాయిన్ కావాలి, ఏం తీసుకోవాలి, ఎంపీసీ బైపీసీనా, ఒకవేళ ఎంపీసీ తీసుకుంటే ఏ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు లేదా గవర్నమెంట్ కాలేజీలు ఎటువంటి వాటిల్లో చేరాలి, లేదా ఇంకా వేరైనా మంచి అవకాశాలు ఉన్నాయా, లేదా మనము ఇంకా మంచి గవర్నమెంట్కి సంబంధించిన ఏమైనా కాలేజీలు ఉన్నాయా అనుకున్న వాళ్ళకు ఇది ఒక మంచి వీడియో అండి. వీడియో చిన్నగానే ఉంటుంది, పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇది వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లోనే ఐఐటి అండి. ఇది రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, ఆర్జీయుకేటి అంటారు. ఇవి వచ్చేసి మనకు కడప డిస్టిక్, ఇడుపులపాయ, ఒంగోలు, ప్రకాశం, శ్రీకాకుళం, అదేవిధంగా న్యూజిబీడులో ఉంటాయండి. వీటిల్లో మనకు 6 years బీటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుందన్నమాట ఇంటర్తో పాటు. సో వద్దు అనుకుంటే మనము ఇంటర్ అయిపోయిన తర్వాత బయటకు కూడా రావచ్చండి. వాటికి ఈ ఐఐటి ప్రవేశాలకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల 27వ తేదీ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. చివరి తేదీ వచ్చేసి మే 5 వరకు కూడా ఉంటుంది. మనకు ఈ rgkt.in వెబ్సైట్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మార్కులు 10th క్లాస్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి. అందులో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన పిల్లలకి ప్రిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో వర్సిటీ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకున్న తర్వాత ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూన్ 5వ తేదీన అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. 11 నుంచి వచ్చేసి ధృవపత్రాల పరిశీలన, కౌన్సిలింగ్ అయితే ఇస్తారనమాట. జూన్ 30 నుంచి అయితే క్లాసులు స్టార్ట్ అవుతాయి. పిహెచ్సి తర్వాత క్యాప్, ఎన్సిసి, స్పోర్ట్స్, స్కౌట్ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన న్యూజివీడు ఐఐటి క్యాంపస్లో నిర్వహిస్తారు. గుర్తుపెట్టుకోండి అనమాట, అన్ని చోట్ల ఉండవు. ఒక్కొక్క క్యాంపస్లో 1000 సీట్లు, అదనంగా ఈడబ్ల్యూఎస్లో మరో 100 సీట్లు, మొత్తం 4 క్యాంపస్లలో వచ్చేసి 4400 సీట్లు అవుతాయి అన్నమాట. ఫీజు వచ్చేసి మనకు 45,000 ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఇంజనీరింగ్కి వచ్చేసి 50,000 ఉంటుంది. ఇతర రాష్ట్రాల వారికి కూడా సీట్లు అందుబాటులో ఉంటాయి. సూపర్ న్యూమరీ సీట్లు వాళ్ళకు వచ్చేసి ఫీజు 1,50,000 ఉంటుందన్నమాట. పీయూసీ తర్వాత అంటే ఇంటర్ని ఏదైతే అంటారో పీయూసీ ఇంటర్ అనమాట. దీని ద్వారా బయటికి రావచ్చు అనమాట. ఇంట్రెస్ట్ లేదనుకుంటే, అవసరం కాకపోతే అవసరం అయితే లేదనమాట. సో మెరిట్ ప్రకారం అయితే ప్రాధాన్యం కేటాయించి క్యాంపస్ కేటాయిస్తారు. ఒకసారి క్యాంపస్ కేటాయించిన తర్వాత బదిలీలు అనుమతించరు. రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఎస్సీ సబ్ ప్లాన్ క్లాసిఫికేషన్ ప్రకారం సీట్ల భర్తీ ఉంటుందండి. సో ఎవరికైనా మంచి ఇటువంటి కాలేజీలలో, ఐఐటి కాలేజీలలో ఇంటర్తో పాటు డిగ్రీ తక్కువ ఖర్చుతో పూర్తి చేసుకోవాలి, అదేవిధంగా క్వాలిటీ మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది అనుకున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అండి. దీనికి సంబంధించిన పూర్తి వీడియో నేను మళ్ళీ 27వ తేదీ తర్వాత మనకు సైట్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ నేను ఒక వీడియో షేర్ చేస్తాను. ఈ వీడియోను అందరికీ దయచేసి షేర్ చేయండి, ఎవరికొవరికి ఉపయోగపడే అవకాశం ఉందండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.